చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్ట స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను. తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది. వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను. నేను తాతయ్యతోనే ఉంటాను. కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు. నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది. కానీ తాతయ్య ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రాని వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయ్యింది.
ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము, పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు. నేను చాలా తప్పు చేశాను, అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే. అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు, కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఒక కింగ్డమ్ ఉండేది. సంతోషాలతో నిండి ఉన్న కింగ్డమ్ అది. ఈ కింగ్డమ్ రాజు రాణులకు ఒక్కటే కోరిక, వారికి ఒక బిడ్డ కావాలని. కింగ్ అండ్ క్వీన్ ఎంతో దయగలవారు. అందుకే వారికి పూర్తి నమ్మకం దేవుడు వారి కోరికని తప్పక తీరుస్తాడని. కొద్ది కాలంలోనే వారి కోరిక పూర్తయింది. వారి జీవితంలో ఒక అందమైన కూతురు వచ్చింది. పిల్ల ముఖంలో సూర్యుని వెలుగు వంటి మెరుపు ఉంది. అందువల్ల వాళ్ళు ఆమెకి పేరు పెట్టారు ప్రిన్సెస్ అరోరా, అంటే మెరుపు. తమ సంతోషం అందరితో పంచుకోవడానికి వాళ్ళు ఒక పార్టీ ఇచ్చారు. పార్టీకి అందరినీ పిలిచారు. దట్టమైన అడవుల్లో ఉండే పరీలని కూడా. కింగ్ అండ్ క్వీన్తో ఒక పొరపాటు జరిగింది. ఒక పరిని పిలవడం వాళ్ళు మర్చిపోయారు. మొత్తం కింగ్డమ్ నుండి అందరూ వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ కూడా ప్రిన్సెస్ అరోరాకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ తర్వాతి వంతు వచ్చింది ఆ 12 మంది పరీలకు. వాళ్ళు అరోరాకు ఎంతో ఎక్స్క్లూజివ్ గిఫ్ట్స్ ఇచ్చారు. తమ మ్యాజిక్ వాండ్తో ఆమె ప్రతి కోరిక తీరేలా వరం ఇచ్చారు. చివరికి 3 పరీలు మాత్రమే మిగిలారు. ప్రపంచంలో అన్ని సంతోషాలతో నీ జీవితం నిండి ఉండాలి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటావు. బాధ అన్నది నీ చుట్టుపక్కలకు రాదు. చివరి పరి వంతు రాగానే ఏదో వింత జరిగింది. అన్ని వైపుల నుండి పచ్చని రంగు వ్యాపిస్తోంది. ఆ పొగ నుండి వచ్చింది ఒక నల్లని పరి.
కింగ్ అనుకున్నాడు ఈ సెలబ్రేషన్స్ ఆపింది ఎవరు అని. ముగ్గురు పరీలు చెప్పారు ఈమె కఠినమైన మనసున్న నల్లని పరి అని. మహారాజా, మీ సంతోషాలను పంచుకోవడానికి అందరినీ పిలిచారు. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కరిని, బయట నుండి మిత్రుల్ని కూడా పిలిచారు. పరీలని పిలిచారు, కానీ నన్నెందుకు పిలవలేదు? కింగ్ నల్లని పరిని క్షమించమని అడిగాడు. మహారాజా, ఇప్పుడు నేను వచ్చాను కదా, బిడ్డకు బహుమతినివ్వకుండా ఎలా వెళ్తాను? రాజకుమారి జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి, డబ్బు ఉంటుంది. కానీ ఆమె 16వ పుట్టినరోజు నాడు సూర్యాస్తమయం అయ్యేలోగా ఒక సూది గుచ్చుకుంటుంది. దాంతో ఆమె మరణిస్తుంది. ఈ దుష్టుణ్ణి పట్టుకోండి. కింగ్ గట్టిగా అరిచాడు, కానీ నల్లని పరి నవ్వుతూ మాయమైపోయింది. ఇంకా చివరి పరి తన గిఫ్ట్ని ఇవ్వలేదు. ఆమె నల్లని పరి అంత శక్తివంతురాలు కాదు గాని తన బ్లెస్సింగ్స్తో నల్లని పరి శాపాన్ని తగ్గించగలదు. నేను నల్లని పరి శాపాన్ని తొలగించలేను, కానీ దాని ప్రభావాన్ని తగ్గించగలను. రాజకుమారి మరణించదు, కానీ సూది గుచ్చుకోగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంటుంది. ఎప్పటి వరకు నిద్రపోతుందంటే తనను ప్రేమించేవారు నుదుటిపైన ముద్దు పెట్టుకునే వరకు. రాజు ఈ శాపం నుండి తప్పించుకోవడానికి ఒక ఆజ్ఞ చేశాడు, సూది లేదా అలాంటి పదునైనవి ఏవైనా నాశనం చేయమని. పరిల ఆశీర్వాదం వల్ల ప్రిన్సెస్ అరోరా అందంగా పెరుగుతోంది. ఒకరోజు రాజు ఆదేశించాడు ముగ్గురు పరీలకు అరోరాని కాపాడమని. ఇది కాస్త కష్టమైన పనే, ఎందుకంటే అరోరా ఎవరి చేతికి అందేది కాదు. అయితే వారి సాయంతో అరోరా ఎంతో అందంగా తయారవుతోంది. చూస్తుండగానే ప్రిన్సెస్ అరోరాకు 16వ పుట్టినరోజు వచ్చింది. సూర్యాస్తమయం అయ్యేలోగా పరి ఇచ్చిన శాపం నిజం కానుంది. రాజు రాణి అన్నీ చేశారు దాంతో అలా జరగకూడదు అని. కానీ వారి చేతిలో అన్నీ ఎక్కడున్నాయి? వారు ప్రిన్సెస్ని ఒక గదిలో బంధించారు, ఆమె మంచి కోసమనే. అరోరాకి కారణం తెలియదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఉన్నట్టుండి ఒక తలుపు అక్కడ ప్రత్యక్షమైంది. ఇక అరోరాని తన వైపుకు ఆకర్షించింది. తలుపు తెరుచుకుంది. ఆ మార్గం గుండా లోపలికి నడిచింది. ఆమెకి కనిపించింది ఒక స్త్రీ కుట్టు పని చేస్తూ ఉంది. అంతే వేగంలో అరోరా ఆ సూది వైపు తన చేతిని చాచింది. సూర్యాస్తమయం కాగానే నల్లని పరి ఇచ్చిన శాపం నిజమైంది. ఇక అరోరా చెయ్యి సూది మీద పడింది. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. గాఢ నిద్రలోకి. నల్లని పరి శాపం ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకోలేకపోయారు. ఆమెకి అందమైన బట్టలు వేసి పూల మంచంపై పడుకోబెట్టారు. అప్పటి నుండి అరోరాని స్లీపింగ్ బ్యూటీ అన్నారు. రాజు రాణి అరోరా ఎలాంటి ఇబ్బంది పాలు కాకూడదని తలిచారు. అందువల్ల వారు అందరినీ నిద్రపోమ్మని ఆదేశించారు, ప్రిన్సెస్కు మెలకువ వచ్చే వరకు. వంద ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ అక్కడి నుండి వెడుతున్నాడు.
అప్పుడు అతనికి ఆ మహల్ కనిపించింది. దాని ఎదురుగా ఎన్నో చెట్లు, ఎన్నో మొక్కలు పెరిగిపోయాయి. సిపాయిలు ఆ మహల్ మరియు స్లీపింగ్ బ్యూటీ గురించి చెప్పారు. ప్రిన్స్కి ఇదెంతో ఆసక్తిగా అనిపించింది. అతను లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చెట్లు, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయంటే ప్రిన్స్ వాటిని కోస్తూ కోస్తూ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. చివరికి తలుపు వద్దకు చేరుకున్నాక ఇద్దరు గార్డ్స్ నిద్రపోతూ కనిపించారు. తలుపు తోస్తూ లోపలికి చూస్తూనే అతను ఆశ్చర్యపోయాడు. ప్రతి చోట అందరూ నిద్రపోతున్నారు. ముందుగా వెళుతూ రాజు గదిని చేరుకున్నాడు. రాజు రాణి కూడా తమ సోఫాలో నిద్రపోతున్నారు. ఇక సగం తెరిచి ఉన్న తలుపు లోపలికి అతను వెతుకుతున్నది కనిపించింది. స్లీపింగ్ బ్యూటీ ఆమె ఒక పువ్వుల మంచంపై గాఢమైన నిద్రపోతోంది. ప్రిన్స్ అక్కడికి దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. ప్రిన్సెస్ చెవుల్లో చెప్పాడు, అయితే నీవేనా ఆ స్లీపింగ్ బ్యూటీ? చాలా అందంగా ఉన్నావు. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సెస్ కళ్ళు తెరిచింది. తన ఎదురుగా ఉన్న ఒక హ్యాండ్సమ్ ప్రిన్స్ని చూసింది. ఆమెకు మెలకువ రాగానే క్యాసల్లో అందరూ లేచారు తమ 100 ఏళ్ల నిద్ర నుండి. రాజు రాణికి నమ్మకమే కుదరలేదు. వాళ్ళు పరిగెత్తి ప్రిన్సెస్ గదిలోకి వెళ్లారు. వాళ్ళ కూతురు ఎదురుగా కనిపించగానే వారి సంతోషానికి హద్దులే లేవు. ప్రిన్సెస్తో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ప్రిన్సెస్ సంతోషంగా ఒప్పుకుంది. రాజు కూడా ఇది విని ఎంతో సంతోషించాడు. ఎంతో ఘనంగా వారి పెళ్లి జరిగింది. వారు ఎప్పటికీ సంతోషంగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడికి ఎంతో దూరంలో ఎంతో అందమైన క్యాసల్ ఉండేది. ఈ అందమైన క్యాసల్లో ఒక అందమైన రాణి కూడా ఉండేది. ఆ రాణికి ఒక కోరిక ఉండేది. అదేమిటంటే తనకి ఒక కూతురు కావాలని. అది శీతాకాలం. రాణి కిటికీ దగ్గరగా కూర్చుని బట్టల్ని కుడుతోంది. తనకి సూది గుచ్చుకుంది. ఆమె కాటన్తో రక్తాన్ని తుడుస్తూ ఒక కోరిక కోరుకుంది. నాకొక కోరిక, నాకొక అందమైన కూతురు కావాలి. ఆమె రంగు స్నో అంత తెల్లగా ఉండాలి. ఆమె కళ్ళు నక్షత్రాల్లా ఉండాలి. ఆమె పెదాలు చెర్రీలా ఉండాలి. ఆమె మనసు సంతోషాలతో నిండి ఉండాలి. ఇక ఒక రోజున రాణి కోరిక తీరింది. ఆమెకి అందమైన కూతురు పుట్టింది. ఆమె తనకి స్నో వైట్ అని పేరు పెట్టింది. రోజులు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. దయగల రాణి అనారోగ్యంతో మరణించింది. రాజుకు కూడా వయసు పెరిగింది. బలహీనం కాసాగాడు. దాంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రాణి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం లేదు. ఎంతో అహంకారం కలది. ప్రతిరోజు రాణి తన మ్యాజిక్ మిర్రర్లో చూసుకుంటూ ఒక ప్రశ్న అడుగుతూ ఉండేది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్త ఎవరన్నది? దానికి మిర్రర్ జవాబిచ్చేది, మీకన్నా ఎక్కువ అందము వేరెవరుంటారు? రాణి ఈ జవాబు విని ఎంతో సంతోషించేది. ఈ దుష్టురాలు రాణి రాగానే క్యాసిల్లో అంతా మారిపోయింది. ఆమె చేసే పనుల వల్ల కింగ్డమ్కు ఎంతో నష్టం వచ్చింది. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి రాజు క్యాసిల్ నుండి బయటికి వెళ్ళాడు. దుష్టురాలైన రాణి ఎంతో సంతోషించింది. ఎందుకంటే రాజు లేడు, ఇక తనకిష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఇక స్నో వైట్ పెరిగి పెద్దదై ఎంతో అందమైన యువతిగా మారింది. కొద్ది దూరంలో ఉన్న నదిలో నీళ్లు తాగుతున్న రాజుకు స్నో వైట్ యొక్క ప్రతిబింబం కనిపించింది. చుట్టుపక్కల ఎన్నో పక్షులు కనిపించాయి కానీ స్నో వైట్ మాత్రం కనిపించలేదు. ఒక రోజున రాణి మళ్ళీ తన మ్యాజిక్ మిర్రర్ని అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ప్రపంచంలో అందగత్త ఎవరన్నది?
ఎలా చెప్పను? నీవు కాదు మహారాణి, స్నో వైటే అందరికన్నా అందమని. ఇది విన్న రాణికి ఎంతో కోపం వచ్చింది. ఆమె ఎంతో ముఖ్యమైన సిపాయిని పిలిచి భయంకరమైన ఆదేశాన్నిచ్చింది. నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకెళ్ళు, దాని గుండెని తీసుకునిరా. సిపాయి స్నో వైట్ ని రాణి దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఎలా ఉన్నావు స్నో వైట్? నీకు క్యాసల్లో బోరు కొడుతోందని అనుకుంటున్నా. వెళ్ళి అడవిని చూసిరా. మా నమ్మకస్తుడైన హంటర్ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. సిపాయి స్నో వైట్ ని దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన పనిని పూర్తి చెయ్యాలి. అయితే స్నో వైట్ స్వభావము, దయతో ఉన్న మనసుని చూసి ఆగిపోయాడు. అతను ఆమెని హెచ్చరించాడు, క్యాసల్కి వెనక్కి వెళ్ళొద్దు అని. సూర్యాస్తమం కాగానే ఆమెని అక్కడే వదిలి సిపాయి క్యాసల్కు వెనక్కి వెళ్ళాడు. స్నో వైట్కు ఒంటరితనంలో చీకటిని చూసి ఎంతో భయపడింది. ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. నిద్ర పట్టే వరకు అలా ఏడుస్తూనే ఉండిపోయింది. ఉదయం పక్షుల కిచకిచలకి మెలకు వచ్చింది. ఎందుకంటే అవన్నీ ఆమెకి స్నేహితులైపోయాయి. ఈ పక్షులన్నింటికీ ఆమె ముందే తెలుసు. అందుకే దారి చూపిస్తూ ఆమెని ఇంటి వరకు తీసుకుని వచ్చాయి. వాళ్ళ ఇల్లు ఎంతో అందంగా చిన్నదిగా ఉంది. కొద్దిగా ఆగి స్నో వైట్ తలుపు తెరిచింది. లోపల అన్నీ చిన్నవిగా ఉన్నాయి. పైగా శుభ్రంగా కూడా లేదు. ఆ ఇల్లు ఎవరిదన్నది ఆమెకి అర్థం కావడం లేదు. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఆ చిన్ని చిన్ని గిన్నెల్లో వంట చేసుకుని తింది. మిగతా వాటిలాగానే ఈ ఇంట్లో బెడ్స్ కూడా చిన్నవిగా ఉన్నాయి. స్నో వైట్ ఎంత అలసిపోయిందంటే ఉన్న చోటే నిద్ర పట్టేసింది. ఆమె అనుకుంది ఈ చోటు సురక్షితమని. 3 బెడ్లని దగ్గరగా జరిపి నిద్రపోయింది. సాయంత్రం 7 డ్వార్ఫ్స్ పని పూర్తి చేసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించింది. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. మంచి భోజనం యొక్క సువాసనలు కూడా వచ్చాయి. అలవాటు ప్రకారంగానే కొంత భోజనం కింద పడిపోయింది. ఒక డ్వార్ఫ్ ఆలోచించింది ఇదంతా ఏం జరిగింది అని. ఏదో తేడా ఉంది. ఎవరు చేశారు ఇదంతా? కొంచెం పడుకొని సమాధానం ఇస్తానులే తరువాత. 7 డ్వార్ఫ్స్ నెమ్మదిగా తమ బెడ్రూంలోకి వెళ్ళాయి. అక్కడికి చేరుకోగానే వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఎంతో అందమైన ఒక అమ్మాయి వాళ్ళ మంచంపై పడుకునుంది. వాళ్ళ శబ్దాలను విని స్నో వైట్ నిద్ర మెలకు వచ్చింది. ఇంతమందిని ఒకేసారి చూసి ఆమె ఎంతో భయపడింది. నెమ్మదిగా చెప్పింది, నేను స్నో వైట్ ని. నన్ను క్షమించండి. నేను ఏదైనా తప్పు చేస్తే నా ఉద్దేశం తప్పుగా లేదు. నాకు తెలుసులే. లేకపోతే మా కోసం వంట చేయడం ఏంటి, ఇదంతా ఊడవడం ఏంటి? డాగ్ చెప్పాడు. మేము 7 డ్వార్ఫ్స్లము. వీడు హ్యాపీ, గ్రంపీ, వీడు డోపీ, స్నీజీ, డాష్ఫర్డ్, నేను డాక్. వీడు స్లీపీ. నన్ను
పడుకోనివ్వండి. స్నో వైట్ ఎంతో సంతోషించింది ఇప్పుడు తనతో పాటు మరింత మజా వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారని. ఆమె వారందరికీ తన కథని చెప్పింది. 7 డ్వార్ఫ్స్ కి ఎంతో బాధగా అనిపించింది. ఆమెకి ఎంతో అన్యాయం జరిగిందని, తమతో పాటు ఉండొచ్చని ఆమెకి చెప్పారు. స్నో వైట్ ఒప్పుకుంది. ఎప్పుడూ వాళ్ళకి సాయం చేస్తూ ఉండిపోయింది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉండసాగారు. అయితే ఎంతో కాలం నడవలేదు ఈ పార్టీ. ఒక రోజున దుష్టరాణి మ్యాజిక్ మిర్రర్ని మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. మిర్రర్, నాకు చెప్పు, ఎవరు అందగత్తె ఈ ప్రపంచంలో? మహారాణి, దయచేసి నన్ను క్షమించు. స్నో వైటే అందరికన్నా ఎక్కువ అందంగా ఉంటుంది. అయితే రాణి అనుకుంది ఆమె చనిపోయిందని. ఆమెకి తెలీదు సిపాయి తన పనిని పూర్తి చేయలేదని. ఇప్పుడు స్వయంగా పని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. స్నో వైట్ 7 డ్వార్ఫ్స్ ని పనికి పంపిస్తోంది. వాళ్ళకి ఒక కిస్ ఇచ్చి. డాక్ ఎప్పటిలాగానే ఆమెకి మళ్ళీ వార్నింగ్స్ చెప్పాడు. మన రూల్స్ గుర్తున్నాయి కదా, ఎవరైనా తెలియని వారు వచ్చి తలుపు కొడితే తలుపు తీయొద్దు. ఓకే డోకీ డాక్, కానీ మీరు ఆలస్యం చెయ్యొద్దు. స్నో వైట్ వంట చేస్తోంది. అప్పుడే తలుపు తట్టినట్టుగా వినిపించింది. డ్వార్ఫ్స్ ఈ టైంలో రారు కదా. ఎవరిది? డాక్, వచ్చింది మీరేనా? బయట నుంచి ఒక ముసలావిడ మాట వినిపించింది. నేను ముసలిదాన్ని, నిన్నేం చేస్తాను, తలుపు తెరు. పీప్ హోల్లో నుండి చూస్తే ఒక బలహీనమైన మహిళ కనిపించింది. ఆమె అనుకుంది ఈ ముసలావిడ ఏం చేస్తుందిలే అని. ఇక తలుపు తెరిచింది. హాయ్ బంగారు తల్లి, నేను ఇలా వెడుతూ ఉన్నాను. ఏదైనా తినడానికి ఇస్తే నిన్ను ఆశీర్వదించి పోతాను. స్నో వైట్ ఆమెను లోపలికి పిలిచింది. వేడివేడిగా భోజనం పెట్టింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ నా దగ్గర మంచి యాపిల్ ఉంది. దీని ప్రతి ముక్కలో జాదూ ఉంది. స్నో వైట్ వెంటనే దాన్ని కొరికింది. వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ముసలావిడ ఎవరో కాదు, ఆ దుష్టరాణియే. ఇక ఆ యాపిల్లో మంత్రం లేదు, విషం ఉంది. ఒక్క ముక్కలోనే ఎంత విషం ఉందంటే స్నో వైట్ ఎలాంటి నిద్రపోయిందంటే ఇక ఎప్పటికీ మెలకువ రాదు. 7 డ్వార్ఫ్స్ ఇంటికి చేరుకోగానే వారికి స్నో వైట్ నేలపై పడి ఉండడం కనిపించింది. డాక్ ఆమె తిన్న యాపిల్ని చూశాడు. స్నో వైట్ నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. డ్వార్ఫ్స్ ఆమెని ఒక అందమైన గ్లాస్ బాక్సులో అలంకరించి పెట్టారు. అడవిలో ఎలాంటి చోటున ఉంచారంటే అడవిలో ఆమె మిత్రులందరూ వచ్చి ఆమెని కలిసేలా ఉంచారు. ఒకరోజు ఒక ప్రిన్స్ అదే అడవికి వచ్చాడు. అప్పుడు స్నో వైట్ నిద్రపోతోంది. పక్షులు అతనికి మార్గం చూపాయి. ఎక్కడికంటే స్నో వైట్ ఎక్కడ నిద్రపోతోందో అక్కడికి. ప్రిన్స్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. తను చూస్తున్నది అదే అందమైన ప్రిన్సెస్ అని. ఆమె ప్రతిబింబాన్ని తను ఒకసారి నదిలో చూశాడు, ఎన్నోసార్లు కల్లో కూడా చూశాడు. అతను గ్లాస్ బాక్స్ కవర్ని తొలగించాడు. స్నో వైట్కు ముద్దు పెట్టాడు. అదే క్షణంలో స్నో వైట్ ఇంకా ప్రిన్స్ ఇద్దరి కలలు నిజమయ్యాయి. వాళ్ళ ప్రేమ దుర్మార్గాన్ని గెలిచింది. స్నో వైట్ మళ్ళీ జీవించింది. అదే సమయంలో రాజుకి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. అప్పుడు అతను మ్యాజిక్ మిర్రర్ ని పగలగొట్టాడు. రాణిని క్యాసల్ నుండి దూరం పంపించేశాడు. స్నో వైట్ తన ఇంటికి, తన క్యాసల్ కి తిరిగి చేరుకుంది, తన తండ్రి వద్దకు. స్నో వైట్ ఇంకా ప్రిన్స్ కి పెళ్లి జరిగింది. స్నో వైట్, రాజు, ప్రిన్స్, 7 డ్వార్ఫ్స్ కలిసి సంతోషంగా ఉన్నారు.